హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజూరీస్ వ్లాగ్స్. ఈరోజు నేను పోటు పెట్టిన మొక్కలు అనుములతో గుడాలు చేస్తున్నాను. వీటిని రెండు రకాలుగా తయారు చేసుకొని తినవచ్చు. మొదటగా ఈ మొక్కలను శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని 7-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ నానినటువంటి మొక్కలు అనుములను ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని 7-8 విజిల్ల వరకు ఉడికించుకోవాలి. ఇవి 7-8 విజిల్లు పెడితేనే మెత్తగా ఉడుకుతాయి. ఈ ఉడికినటువంటి మొక్కలను ఒక రంధ్రాల బుట్టలో వేసుకొని వడగట్టుకోవాలి. అందులో ఉన్న నీళ్లు అనేవి ఆ రంధ్రాల నుంచి బయటికి పోతాయి. అప్పుడు మొక్కలు అనుములు అనేవి కొంచెం పొడి పొడిగా ఉంటాయి, చేతికి అతుక్కోవు. వీటిలో మొదటి రకము ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలను వేసుకొని కారం వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కొన్ని మొక్కలు వేసుకొని అందులో ఈ వెల్లుల్లిపాయ కారాన్ని వేసుకొని కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. నూనె ఇందులో కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిని పెరుగుతుంది, రుచి బాగుంటుంది. ఇంకా ఇందులో పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి అనేది. రెండవ రకము, ఒక బాణాలి పెట్టుకొని అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మనం ఉడకబెట్టుకున్నటువంటి మొక్కలు అనుములను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి తగినంత. సిమ్లో ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ పోపు పెట్టిన మొక్కలు రెడీ అవుతాయి. ఈ విధంగా 2 విధాలుగా తయారు చేసుకొని మొక్కలు అనుముల గుడాలను తినాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామంది తెలంగాణ సైడు వీటిని ఫంక్షన్స్లో కూడా పెడతారు. చాలామంది ఇష్టంగా కూడా తింటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియో చూసినందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.